బీసీ ఎస్సీ ఎస్టీ సోదరీమణులకు చదవకుండా ఇంకొక యూనివర్సిటీలో చేశారు. దీనిని కూడా పార్లమెంట్లో స్పెషల్ చట్టం ద్వారా తీసుకొచ్చారు. రాజ్యాంగాన్ని ప్రియాంబుల్నే మార్చేసి దేశాన్ని విభజించేసి అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసము దేశమే విభజించేసారు. వీళ్ళు విభజించేసి మళ్ళా ఉన్న దేశంలో కూడా సెక్యులర్ పదం వాళ్ళే పెట్టిండ్రు. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చిండ్రు. ప్రియాంబుల్నే మార్చి ఇవాళ హిందూ సమాజాన్ని కన్ఫ్యూజన్లో పెట్టేసిండ్రు. మళ్ళా ఇవాళ మళ్ళా దోసుకొని మళ్ళా ఇస్తామంటున్నారు. ఇచ్చిండ్రు కూడా. కర్ణాటకలో మళ్ళా ముస్లింలని తీసుకొచ్చి ఓబీసీల వాళ్ళ రిజర్వేషన్ తీసుకొచ్చి మన ఓబీసీ రిజర్వేషన్లో పెట్టిండ్రు. మళ్ళా దెబ్బనే. రేపు ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గతి కూడా ఇట్లా కాదు అని గ్యారెంటీ ఏంది? గ్యారెంటీ ఏంది? ఎస్సీ ఎస్టీ ఓబీసీలను వాళ్ళని ఎంత నాశనం చేసి వాళ్ళ రిజర్వేషన్లు తీసుకుపోయి వాళ్ళన్నీ దోచేసుకొని నీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎందుకు బలి చేస్తున్నారు? ఇంకెంతకాలం బలి చేస్తారు? ఇది ఫిరోజ్ జహాంగీర్ మనమడు రాహుల్ జహాంగీర్ చెప్పాలి. వీళ్ళు గాంధీ ఎడికెళ్ళి వచ్చింది గాంధీ? మీ తాత పేరు ఫిరోజ్ జహాంగీర్. దాన్ని 2 ఏళ్ల కింద ఫిరోజ్ జహాంగీర్ భార్య ఇందిరా జహాంగీర్ ప్రధానమంత్రిగా సెక్యులర్ పదం